నేను ఇంత బ్రహ్మాండంగా వేస్తున్నాను, మీరేంటి అంత చండాలంగా వేస్తున్నారు? మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? డాబా స్టైల్. డాబాలో ఎక్కువగా ఏం తింటారు? కట్ చేయండి ఒకసారి. నేను ఎన్ని షోస్ లో మీ గురించి ఎన్ని చెప్పుంటాను, మీరు ఒకసారి నా గురించి చెప్పారా? ఒక్క నిమిషం ప్రిపేర్ అవుతా, కట్ చేయండి. నా మీదకి వచ్చారు, ఒక వార్నింగ్ ఇవ్వండి వాళ్ళకి. ఎందుకు వెళ్ళాం మీదకి? నేను ఇది కట్ అనుకుంటున్నా మేడం, సింపతి మేడం ఇది. పంకీ సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే ఏదన్నా ఉంటే చేద్దాం, మంచిగా చేద్దాం. షూటింగ్ అయిపోలేదా ఇంకా? అయిపోయిందండి. మరి ఎలా ఇస్తారు వేషం? ప్యాచ్ వర్క్ చేద్దాం. హాయ్ సార్ మీరు కూర్చోండి సార్. నన్ను మూవీలో ఎప్పుడు తీసుకుంటారు సార్? ప్యాచ్ వర్క్ ఉంది, ఇద్దరిని కలిపే చేస్తాం. ఈ రోజు వంటలు ఏవి మీరు మీ పార్ట్నర్ తో చెయ్యరు? థ్యాంక్ యూ. యాక్చువల్లీ సుమా గారు, నేను ఆ దేవుడి దగ్గర కోరుకున్నాను, ఒక్క ఎపిసోడ్ అయినా మానస్తో నేను వండితే జీవన్ గారికి గుండు పెడతానని. మీరు చిల్లీ చికెన్ రూమ్ లో ఉన్నప్పుడు ఎలా చేసేవాళ్ళు? ఫస్ట్ చికెన్ వేసి దాంట్లో కొంచెం చిల్లీ వేసి చిల్లీ చికెన్ చేసి. మీరు డైరెక్టర్ కాకపోతే ఏమయ్యేవాడు? అసిస్టెంట్ డైరెక్టర్. మీరు టైం మెషిన్ లో వెనక్కి వెళ్తే ఏ ఏజ్ లోకి వెళ్తారు? కూల్. ఎందుకని అడుగుతారు అనుకోలే, ఒట్టిగా చెప్పేసిన నేను. మీరు కొత్తగా పెళ్ళైనటువంటి జంట, ఓకే, టేస్ట్ చూస్తావా? టేస్టా చూడాలనుంది. ఏమండి, ఈరోజు నైట్ సినిమాకి వెళ్దామా? కార్నర్ సీట్ బుక్ చేద్దామా? పెళ్ళైన తర్వాత కూడా నీకు ఎందుకు కకృతి? నాతో చేయాల్సుకున్నవన్నీ చేసుకున్నాడు. పెళ్లి ఎప్పుడు అని అడిగాను, నా పిల్లం ఒప్పుకోవాలి అన్నాడు. ఇదేదో అమర్దీప్ కథలా ఉంది. ఎవరు అడిగారు రే? అవును, నువ్వు చెప్పు నీ స్టోరీ. 5 years అయింది బ్రేకప్ అయి నాకు. ఏంటా రియాలిటీ షో తర్వాత బ్రేకప్ ఏనా? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందన్నావు కదా, ఆ అమ్మాయి గుజరాతీ అమ్మాయేనా? అంటే అది పండు రుమాలి రోటీ తీసుకొని రా. తొడుక్కోరా నువ్వు. ఏదో తేడాగా నన్ను హీరోయిన్ గా పెట్టి 100 కోట్ల సినిమా తీస్తే ఏం తీస్తారు? దివాలా తీస్తా అండి. మీరు ఎలాంటి స్టోరీ రాస్తారు చెప్పండి. బీటెక్ స్టూడెంట్, బుక్ కొంచెం దూరంగా పెట్టి చదువుకుంటా ఉంటారు. ఎందుకు దూరంగా పెట్టి చదువుతున్నా? అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీద. పండు ఏమైంది? ఏంటది? ఎందుకు నవ్వుతున్నారండి? కాదు, బట్టలకి క్లిప్పులు వేసాడు. లస్సీలో ఎవరు పెట్టలేదు, నేను ఎలకలు పెట్టాను మేడం. అయ్యి బాబోయ్. వాటర్ ప్లీజ్. సుమా గారిని రాజు గారు తలుచుకున్నారు, అందుకే.